శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. 1000 కోట్లు ఇచ్చిన కుంభరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. 25 ఏళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు. మరి కుంభరాశి వారికి ఎలాంటి అదృష్టం అనేది రాబోతోంది? వీరు 25 ఏళ్ల పాటు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు? వీరి జీవితం ఎలా మారబోతోంది? ఈ విషయాలు మనం సవివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. కుంభరాశి వారికి 25 ఏళ్ల పాటు తిరిగి చూసుకోలేకుండా అవసరమయ్యే లేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఎందుకంటే వీరికి చాలా వరకు కలిసి రాబోతోంది. ఈ విధంగా వీరు జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి సామాజిక సంబంధాలు, స్నేహాలు, దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కూడా రాబోతోంది. నెట్వర్కింగ్ మరియు సహజ సహకారం కోసం చాలా వరకు కూడా వీరు ప్రయత్నించడం జరుగుతోంది. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి మిశ్రమ ఫలితాలు కూడా పొందబోతున్నారు. మిశ్రమ ఫలితాలు అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులతో వీరి జీవితం ముందుకు వెళ్ళబోతోంది. వీరు ఎవరికైతే కాలంలో చేసినటువంటి సహాయం ఉందో ఆ సహాయం వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక కుంభరాశి వారు కొన్నిసార్లు ఊహించినటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. ఈ ఊహించని పరిస్థితుల వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో అంతకు ముందు జరిగినటువంటి సన్నివేశాలు లేదా సంఘటనలు వీరికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ప్రభావం కాబోతున్నాయి. అంటే వీరు గత కాలంలో వీరికి ఉన్న దాంట్లోనే ఇతనికి సహాయం చేసి ఉండొచ్చు, లేదా ఇతరులు ఏదైనా అడిగినప్పుడు వారికి సహాయం చేసి ఉండొచ్చు. ఇలా చేసినటువంటి సహాయానికి సంబంధించిన ప్రతిఫలం అనేది ఇప్పుడు వీరు పొందబోతున్నారు. ఇది ఎలా అంటే 25 ఏళ్ల పాటు వీరికి అదృష్టం అనేది వరించబోతుంది. ఇక అలాగే ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా వీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని కానీ లేదా ఎక్కడైనా స్థలం కొనాలని కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక అది సడన్గా ఆగిపోవటం, లేదా కన్స్ట్రక్షన్ కోసం మొదలుపెట్టిన తర్వాత ఆగిపోవటం, లేదంటే వీరికి ఎదుటివారు ఎవరైతే వీళ్ళు కొనుక్కోవాలి అనుకున్న స్థలాన్ని ఆక్రమించుకున్నారో లేదా కొనుగోలు చేసుకుంటున్నారో అనుకుంటూ ఉంటారో వీళ్ళు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర ఆగిపోవటం జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి వీళ్ళు కానీ పూర్తి చేయగలుగుతారు. 25 ఏళ్ల పాటు వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది వరించే వీటిని ముందుకు నడిపించబోతోంది. కాబట్టి ఇలాంటి పరిణామాలు అన్నీ చోటు చేసుకోబోతున్నాయి ఈ కుంభరాశి వారికి. అదేవిధంగా వీరు ఏదైనా స్థలం కొనాలి అని చెప్పి అగ్రిమెంట్స్ కనుక చేసుకున్నటువంటివి ఏవైతే ఉంటాయో ఆ అగ్రిమెంట్స్ మీద కూడా ఆగిపోవటం లాంటివి జరుగుతాయి. అప్పుడు అడ్జస్ట్ కోసం అవసరం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎప్పుడు మంచిదే, కానీ షార్ట్ కామెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివితో పాటు స్పెక్యులేషన్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు అని చెప్పబడుతోంది. ఎందుకంటే అవి నష్టాన్ని చేకూరుస్తాయి. కొంతమంది ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా వీళ్ళకి కూడా మంచి లాభం అనేది కలుగుతుంది అని కూడా మనం చెప్పలేం. కానీ చాలా వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. కాబట్టి కుంభరాశి వారు అడుగులు వేయటంతో వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి బాగా కలిసి రావటంతో ఆ డబ్బంతా కూడా వీరి యొక్క 25 ఏళ్ళ వరకు కూడా, అంటే వీరి నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వాళ్ళ యొక్క లైఫ్ని స్టార్ట్ చేస్తూ ఉంటారో అప్పటి వరకు కూడా ఈ కుంభరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అనేది లేకుండా పోతుంది అన్నమాట. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి వివాహ సంబంధాలు రావటంతో పాటు వారు కోరుకున్న విధమైనటువంటి సంబంధాలు రావటం, అది కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా కూడా ఈ వివాహం అనేది బాగా కలిసి రావటం వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని కూడా చేకూర్చటంతో పాటు కుంభరాశి వారికి రాబోయే 25 ఏళ్ల వరకు కూడా బాగా కలిసి రావటం, అలాగే వినియోగ లైఫ్ సెటిల్ కావటం జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశిలో ఎవరైతే సంతతి లేకుండా బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి స్త్రీ సంతతి అనేది కలగబోతోంది.
ఇక ఈ శ్రీకాంత్ ద్వారా కుంభరాశి వారికి ఈ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి స్థలాలు కొనటం, పొలాలు కొనటం, లేదా వాహనాలు కొనుగోలు చేయటం, వస్తువులు కొనుక్కోవటం, ఇలా బంగారు డబ్బు ఇలాంటివి వాటి అన్నిటి కూడా వీళ్ళు పొందుకుంటారనమాట. శ్రీ మహాలక్ష్మి వీళ్ళ ఇంట్లో పుట్టిందా అనేటువంటి విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది టర్న్ కాబోతోంది. అలాంటి పరిస్థితులు అనేవి సంతతి ద్వారా కలగబోతోంది. కుంభరాశి వారిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క బిడ్డల వల్ల అంటే సంతతి యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడే స్థితిలో ఉంటాయి అన్నమాట. ఇక అభివృద్ధి మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా కుంభరాశి వారికి సమకూరుతూ ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు సంపాదిస్తున్నారు, హ్యాపీగా బ్రతుకుతాం అనేటువంటి భరోసా వాళ్ళకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కుంభరాశి వారి యొక్కకి ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఏదో ఒక రకంగా 25 ఏళ్ల పాటు వీళ్ళ లైఫ్ అనేది చాలా వరకు సెటిల్ కాబోతోంది. ఇక కొంతమంది ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టి చక్కగా అద్దెకిచ్చి వాటి ద్వారా కూడా మీరు మంచి రాబడి అనేది రాబోతుందన్నమాట. కొంతమంది స్థలం ఉంది, ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉన్నటువంటి వారు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని అది ఒక ఇన్కమ్ సోర్స్‌గా పెట్టుకొని చక్కగా మంచి అద్భుతమైన పరిస్థితులు కూడా వస్తాయి. ఇలా ఎలా తెలుసుకోబోతున్న ద్వారా కూడా అంటే రాబోయే 25 ఏళ్ల వరకు కూడా వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా వీళ్ళకి ఈ డోర్స్ అనేవి తెరుచుకోబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కుంభరాశి వారికి చాలా బాగా ఉండబోతోంది. ఈ సహకారంతో పాటు వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కుంభరాశి వారికి ఊహించినటువంటి మార్పు చోటు చేసుకోబోతోంది. అది ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి వారి కుటుంబ సభ్యుల సహకారం వల్ల వీరు చేసేటువంటి వ్యాపారంలో చాలా చక్కటి మార్పు చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరంగా అంతా సిద్ధంగా చేసుకుంటారు. కానీ ప్రస్తుతం రన్ చేస్తున్నటువంటి బ్రాంచ్‌ని ఎవరి చేతిలో పెట్టాలి, బయట వారి చేతుల్లో పెడితే ఖచ్చితంగా నష్టపోతాం, లేదా వాళ్ళు చేసేటువంటి పనులు వ్యాపారం దెబ్బతింటుంది. ఇలా ఆలోచనతోటి వాళ్ళు కొంచెం జంపుతో ఉన్నటువంటి టైంలోనే కుటుంబ సభ్యులు మేమున్నామంటూ ముందుకు రావటంతో కుంభరాశి వారికి బాగా కలిసి రావటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కుంభరాశి వారు కుటుంబ సభ్యులకు సహకారం లభించిన దగ్గర నుంచి చాలా మందికి వెళ్తారనమాట. మామూలుగా కంటే కూడా రెగ్యులర్‌గా వాళ్ళు ముందుకు వెళ్ళేదానికంటే కూడా ఈ యొక్క పరిస్థితిని ఎవరైతే కుటుంబ సభ్యులు జాయిన్ అవుతారో అది కూడా దూరపు చుట్టాలు, బీరకాయ పీసులు ఇలా ఉంటారు కదా! సో అలా కాకుండా కుటుంబంలోని వారు అంటే తండ్రికి కానీ, కొడుకు కానీ సహకారం, భర్తకి భార్య సహకారం, తల్లికి కొడుకు సహకారం ఇలాంటి సత్సంబంధాలు మంచిగా రిలేషన్‌షిప్ అనేది ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారి యొక్క సహకారం లభించటంతో కుంభరాశి వారు తిరుగులేనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. ఇంత బాగా ఆర్థికంగా బలపడతారని వీళ్ళు వ్యాపారం ఎంత బాగా పైకెళ్తుంది అనేది చెప్పేసి అనుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇక ఎందుకంటే జాతకరిగి ఇచ్చినా కూడా కుంభరాశి వారి ఉన్నటువంటి బలహీనతలు లేదా జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క కుటుంబ సభ్యుల యొక్క రాక వ్యాపారంలోకి చాలా మార్పులు తీసుకొస్తుంది. వీరి జీవితంలో ఉన్నటువంటి దోషాలను కూడా కొట్టి పారేసే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితం జాతకం కూడా కలవటంతో చక్కగా వీరి యొక్క వ్యాపారం పరుడు వేల అవుతుందన్నమాట. ఇదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మంచి జాబ్ సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఇలా వాళ్ళకి 25 ఏళ్ల వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్తారనమాట. ఇక ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల సంగతి చెప్పుకున్నాం కదా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గురించి ప్రిపేర్ అయ్యేవారు కూడా చెప్పుకున్నాం. అయితే ఆర్థికపరమైన విషయాల గురించి కూడా చెప్పుకున్నాం. కానీ కుటుంబపరమైన విషయాలు వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పని లేదా చదువు లేదా ఫ్యూచర్ ఇలాంటి విషయాల మీద ఎక్కువగా కాన్స్టెంట్ చేయటంతో పాటు కుటుంబం ఎక్కువగా పట్టించుకోకపోవటం వీళ్ళకి వచ్చే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కుటుంబాన్ని పట్టించుకోవటం అనేది వీళ్ళకి చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు. వీళ్ళకి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వీళ్ళు చాలా వరకు కూడా సత్సంబంధాలను కలిగి ఉండటంతో కుటుంబ సభ్యులు మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కూడా వీరు దూరం చేయటంతో కుటుంబంలో ఉన్న కలహాలు దూరం అవుతాయి. అందరూ సామరస్యంతో ఉండటం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇన్ కేసు వీళ్ళు కనుక ఏముందిలే వాళ్ళే పడతారు అన్నట్టుగా వదిలేసారా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ పోవటానికి కుంభరాశి వారు చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే ఆదివారం రోజున చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని చక్కగా 4 ముక్కలు చెయ్యండి. ఇక ఒక పేపర్ని అంటే లాంగ్ పేపర్ తీసుకొని 4 ముక్కలు చెయ్యండి. ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లోనూ 4 మూలల్లో పెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కుదరదు, మిగిలిన 3 మూలల్లో పెట్టేసేయండి. తీసుకొని చక్కగా అందులో కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసేసి దాన్ని పొట్టలో కట్టేసి ఇక ఆ గదిలో
3 మూలల గదులు 4 మూలలు పెట్టేసేయండి. ఇక తర్వాత వారంలో వచ్చే శనివారం రోజున అవి తీసేయండి. తీసి చక్కగా సింక్‌లో పెట్టేసి వాటర్‌తో వదిలేసేయండి. పేపర్‌తో సహా తడిచిపోయిన నీళ్ళల్లో కొట్టుకుపోతుంది అనమాట. సో, నెగెటివ్‌ని తీసేయటానికి ఇది కూడా ఒక మంచి మార్గం అండి. కుటుంబం ఎప్పుడు ఎటువంటి కలహాలు లేకుండా ముందుకు వెళ్తుంది. శుభం.